ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, మీ ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా సంతోష ఆనంద ఆశీర్వాదాల చేత దీవించబడదురుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. గొంతు కొంచెం ఖరాబ్ అయింది, ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కలోంచి ఆనంద ఆశీర్వాదాల చేత దీవించి మన ఈ ఆరోగ్యం చేత ఉంచినటువంటి విధానాన్ని బట్టి సమస్త మహిమ ఆయనకే కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, రండి ఇప్పుడు ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొనే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొనే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఆకుమతి డానియల్ గారు రచించినటువంటి ఈ పాట పాడింది కూడా ఆయనే. ఆ ప్రేమ ద్వారా ఈ పాట చాలా ఫేమస్ అయిపోయింది. నిజంగా దేవుని స్తోత్రం. ఆ ప్రేమ నీకు నాకు, ఎవరైనా దేవుని తెలియనటువంటి ప్రజలు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ ప్రేమ నువ్వు పొందాలేసి అనుకుంటే యేసుప్రభు ఒక్కడే. ఆయనే నీ దేవుడు, నా దేవుడు. ఆయనే నీ సృష్టికర్త, నా సృష్టికర్త. ఆయనే నరకం తప్పించబడి మోక్షాన్ని చేర్చినవాడు. ఆయనే పాపాలు క్షమించడానికి అర్హత ఉన్నటువంటి వాడు. ఆయనే పూజనీయుడు, పూజించడానికి అర్హత కలిగినటువంటి వాడు. ఎవరైనా ఉన్నారు అని భూమి మీద ఆయన తప్ప ఎవరు లేడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, డంకమ్మ దెబ్బ కొట్టి మీసమ చేయి పెట్టి చెప్తున్నా, ఆయన ఒరిజినల్. ఆయన తప్ప ఎవడు లేడు ఈ భూమి మీద. పైనుండి పడిపోయిన దేవదూతలు అవి తప్పు చేసి ఆ దేవదూతలు ఈ రోజున మనుషులు ఆరాధించేటువంటి దైవాలుగా ఏర్పడ్డాయి. అంటిది అంటకుండా, ముట్టిది ముట్టకుండా, శరీరానికి ఆరోగ్యం లేకుండా, మనసు శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, హృదయానికి బ్రతుకుల్లో నీళ్లు పోసేసి మంట కలిపేసి చాలా అధ్వాన పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతున్నటువంటి అవి దురాత్మల సైన్య సమూహం. అవి పైనుండి పడిపోయినటువంటి దేవదూతలు ఈ రోజున బ్రతుకులు కూల్చేస్తున్నాయి. వాటికి అర్హత లేదు. అవి ఎన్ని పేర్లు పెట్టుకొని ఎంత డూప్గా కనిపించినా సరే అవే ఇవే ఒరిజినలే, డూప్లికేటే. కబడదలుగా నేను చెప్తున్నా. హల్లెలూయా. మారని ప్రేమ, మరువని ప్రేమ, అద్భుతమైన ప్రేమ. ఈ రోజు నీకు కావాలంటే ఇప్పుడే ప్రభువా నన్ను క్షమించు, నువ్వెవరో నాకు తెలియదు, నన్ను ఆదరించు, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని చేసి అడగండి. ఖచ్చితంగా మీరు క్షమించబడతారు, విడుదల కలుగుతుంది. చీకట్లో నుంచి, అసత్యంలో నుంచి, అజ్ఞానంలో నుంచి విడుదల అవుతారు. చక్కనైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. బ్రతికినన్నాళ్ళు కూడా పిల్ల పాపలతో 4 ముద్దలు తింటారు. చనిపోయిన తర్వాత నరకం తప్పించబడి మోక్షాన్ని చేరుకుంటారు. ఏం తప్ప వేరే మార్గం లేదు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే వెలుగై ఉన్నాను ఈ భూమి మీద, ఇంకెవరు లేరు నేను తప్ప అని చేసి ఆయన ఒక్కడే జవాబు ఇచ్చినటువంటి వాడు. హల్లెలూయా. ఈ మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 9:29 చూసుకుందారండి. ఓకేనా? రైట్. శిష్యులు ఆయన ఒంటరిగా ఉండేటప్పుడు వచ్చి అడుగుతారనమాట, ప్రభువా ఆ మోగ చెవిడి దెయ్యాన్ని ఆయన తీసుకొచ్చాడు కదా మా దగ్గరికి, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము? ఆయన అంటాడు తీసుకొచ్చినట్టుంటాడు, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాం మా పిల్లోడిని, వాడిని ప్రతిసారి కూడా అగ్నిలో నీళ్ళలో తోసిస్తుంటుంది ఆ దెయ్యం,
చిన్నప్పటి నుంచి కూడా వాడికి అదే పట్టింది. మీ శిష్యుల దగ్గర తీసుకొస్తే విడిచిపెట్టలేకపోయారు, చేయలేకపోయారు కార్యం. నువ్వేనా చేస్తావా అని అంటే నమ్ముతావా? నమ్మటానికి నాకు శక్తి నీ ప్రభువా, నీ మీద విశ్వసించడానికి నాకు అలాగా కావాల్సిన సహాయం నాకు చేయి నాయన అని అంటాడు. సరే లేదు వస్తాడు, అది తీసుకొస్తాడు ఆ పిల్లోడిని, ప్రార్థన చేస్తాడు. యేసయ్య వెంటనే ప్రార్థన కాదు, పొమ్మంటే పోద్ది అంతే. ప్రార్థన అనేది ఇంకేం లేదు. ఆయన నడకే ఒక ప్రార్థన, ఆయన చూపే ఒక ప్రార్థన, ఆయన మాటే ఒక ప్రార్థన, ఆయన మౌనమే ఒక ప్రార్థన, ప్రతిదీ కూడా ప్రార్థనే. ఓకే, అప్పుడు శిష్యులు ఈయన ఒంటరిగా ఉండేటప్పుడు 9:29 మార్క్స్ వార్తలో, మేమెందుకు ప్రభా ఆ దెయ్యాన్ని విడగొట్టలేకపోయాను అంటే, కేవలం ప్రార్థన వల్ల మాత్రమే తప్ప మరి దేని ఎందైనను ఇలాంటివి పోవడం అసాధ్యం అని అంటాడు. ప్రార్థన అని అంటే కింద ఫుట్ నోట్లో ఉపవాసం అని ఉంటుంది. ఉపవాసం అంటే కేవలం మనోళ్ళు ఏంటంటే ఉపవాసం అంటే రాత్రి పగలు మొత్తం అన్నీ కూడా మానేసి 7 రోజులు ఉపవాసం, 20 రోజులు ఉపవాసం, 40 రోజులు పర్లేదు. ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి మహాశక్తి కాదంటలేదు. కానీ ఒకటి మాత్రం ప్రభు చెప్తాడు, ఉపవాసంలో నీ బుర్రలో ఉన్నవన్నీ కూడా ఖాళీ చేసుకో. నీకున్నవన్నిటిని కూడా ఖాళీ చేసుకొని ఎంప్టీగా నువ్వు నిదానంగా, మౌనంగా, నిశ్శబ్దంగా నా సన్నిధిలో నువ్వు గడుపు. ప్రార్థన అంటే అదే ఏకాగ్రత. చూడండి, ఋషులు తపస్సు చేస్తారు కదా మన హైందవ దీనిలో. వాళ్ళు మొత్తం అడవిలోకి వెళ్ళిపోతారు. ఎందుకని అంటే మొత్తం సంసార జీవితాలు, సంపాద జీవితాలు ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఏకాగ్రత కావాలి, ఏకాంతం కావాలి, ఏకదృష్టి, ఏక మనస్సు, ఏక హృదయం. ఓకేనా? అది కావాలి వాళ్ళకి. ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. అందుకని మనం కూడా మౌనం అన్నమాట. ఇది క్వైట్ టైం అంటారు ఇంగ్లీష్లో. మౌన ప్రార్థన. నీ నోరు కానీ, నీ కంటి చూపులు ఎంగిలి పడకూడదు. నీ తలంచే తలంపుల ద్వారా నువ్వు ఎంగిలి పడకూడదు. ఆడే మాటల ద్వారా నువ్వు ఎంగిలి పడకూడదు. వినేటువంటి వినికిడి ద్వారా నువ్వు ఎంగిలి పడకూడదు. క్రియల ద్వారా, నడవడికల ద్వారా, స్పర్శ ద్వారా, చివరికి తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా కూడా నువ్వు ఎంగిలి పడకూడదు. ఇక్కడ ఎవరు నువ్వు ఆరాధిస్తున్నావు? నిన్ను పుట్టించే దేవుడిని, నీకు రూపం పెట్టే దేవుడిని, నీకు ఆయుష్నిచ్చే దేవుడిని, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడిని, నీ అవసరతలు తీర్చే దేవుడిని, నీతో మాట్లాడేటువంటి దేవుడిని, నీ అత్యవసర పరిస్థితుల్లో పలికేటువంటి దేవుడితో నువ్వు ఏం చేస్తున్నావు? సన్నిధిని పాటిస్తున్నావు. దేవుని సన్నిధిలో ఉరుగుతున్నావు. 2 చేతులు పెట్టి పాదాల మీద సాగిలి పడుతున్నావు. ముడుకులతో మోకరిస్తున్నావు. నీ యొక్క తలకై, నీ శిరస్సు అన్నది తన పాదాల మీద నువ్వు మోపుతున్నావు. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమై ఉంది. కనుక నువ్వు ఉరిగిపోతున్నావు. అందుకని ఇక్కడ ఏమంటాడు? ప్రార్థన అని అంటే ఉపవాసం అంటే టోటల్గా ఈ ఆహార పదార్థాలతో కాదు, నీ ఆలోచనలో ఉపవాసం. రెండోది రాకూడదు. నీ కంటి చూపుల్లో ఉపవాసం, నీ మాటల్లో ఉపవాసం, నీ వినికిడిలో ఉపవాసం, నీ క్రియల్లో ఉపవాసం, నీ నడవడికలో ఉపవాసం, నీ పిలిచే పిలుపులో ఉపవాసం. అది కావాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విధమైనటువంటి ప్రక్రియ చేసావో, ఈ విధమైన సాధన చేసావో, ఈ విధమైనటువంటి ఐక్యత, ఆ యొక్క తండ్రి అయినటువంటి హృదయాన్ని నువ్వు దోచుకోవడానికి పాటిస్తున్నావో, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకార్యాలు జరగాలి. వాడికే నోరుండి మాట్లాడలేనటువంటి, కళ్ళుండి చూడలేనటువంటివి, చెవులుండి వినలేనటువంటివి, కాళ్ళుండి నడవలేనటువంటివి, చేతులుండి పని చేయలేనటువంటివి, వాటికే అంత పవర్ ఉన్నట్లయితే, పైనుండి పడిపోయినటువంటి వాటికి అంత పవర్ ఉన్నట్లయితే, మరి నువ్వు తండ్రి, జీవం కలిగినటువంటి తండ్రిని నువ్వు ఆరాధిస్తున్నావు. 1 సమూయేలు 17:26 అంటాడు కదా, జీవం కలిగినటువంటి దేవుని ప్రజల్ని ఎక్కిరిస్తాడా, భయపెడతాడా? వీడు సున్నతలైనటువంటి ఎవరాడు? గొలియతగాడు. వాడా ఈ జీవం కలిగినటువంటి దేవుని ప్రజల్ని భయపెట్టడానికి? వాడికి ఎంత ధైర్యం అని చెప్పేసి అంటాడు డేవిడ్. అలాగన్నట్టు ఏంటంటే, జీవం కలిగినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఎంత శక్తి, ఎంత ప్రభావం, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఇన్ని కార్యాలు. అప్పుడు నిన్నేమని పిలవాలి? వారినైతే అలా పిలిపించుకున్నాడు అపవాది. మరి మిమ్మల్ని ఏమని పిలవాలి? నన్నేమని పిలవాలి?
వాళ్ళైతే ఎక్కడికో పరిగెడుతున్నారు, కానీ నువ్వైతే ఎక్కడ పరిగెట్టవసలే. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. యువర్ టెంపుల్ ఆఫ్ ద గాడ్ అంటే గాడ్ యొక్క దేవుని యొక్క ఆలయమై ఉన్నావు నువ్వు. యువర్ హార్ట్ ఈజ్ గాడ్స్ టెంపుల్. నీ హృదయమే దేవుని ఆలయమై ఉంది. ఆ ఆలయంలో ఎవరున్నారు? సాక్షాత్తు పరబ్రహ్మ అన్నటువంటి వాడు, పరమాత్ముడు అన్నటువంటి వాడు, పరంధాముడు అన్నటువంటి వాడు, ఆత్మస్వరూపుడు అన్నటువంటి వాడు, ఆత్మదేవుడు అన్నటువంటి వాడు, అదృశ్య రూపుడు అన్నటువంటి వాడు కొలువై ఉన్నాడయ్యా, కొలువై ఉన్నాడమ్మా, కొలువై ఉన్నాడు. ఎంతగా మౌనంగా నీలో నివసిస్తున్నటువంటి అతన్ని మౌనంగా నీకు నువ్వుగా చూసుకో, నీకు నువ్వుగా పొంగిపో. ఉదాహరణ, తల్లి గర్భంలో పిల్లవాడు ఉండేటప్పుడు ఆ తల్లి పుట్టక మునిపే ఆ గర్భాన్ని తడుముకుంటూ, ఏమండి ఇటు నుంచి ఇటు ఈత కొడుతున్నాడండి బాబు లోపల అని చెప్పి తన భర్తతో చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటుంది పుట్టక మునిపే కదా. మరి ఎంత సంతోషంతో గడగడలాడుతుంటుంది తల్లి, కలగల్లాడుతుంటుంది ముఖం. అట్టి విధంగానే నీ తండ్రి నీలో ఉన్న తండ్రి, నీలో నివసిస్తున్నటువంటి ఆత్మస్వరూపుడు, నీలో పెరుగుతున్నటువంటి ఆయన, నీలో కదులుతున్నటువంటి ఆయన, నీలో నిన్ను గమనిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆశీర్వదిస్తడానికి నీ మాట ఏదైతే నువ్వు డెలివరీ చేసావో ఆ మాటని ఆశీర్వదిస్తుంటూ ఆయన నివసిస్తూ ఉన్నాడే, అతన్ని నువ్వు చూసుకుంటూ ఎంత పొంగిపోవాలి, ఎంత ఆనందించాలి, ఎంత సంతోషం దగ్గర గంతులు వేయాలి. అప్పుడు నిన్నేమని పిలవాలి? జీసస్. యు ఆర్ ద జూనియర్ జీసస్. హీఈస్ ద సీనియర్ జీసస్. హీఈస్ ద బడా జీసస్. యు ఆర్ చోటా జీసస్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తాటి చెట్టుకి తాటికాయని పడుతుంది, అవునా? తాటి మొక్క తాటికాయ పడుతుంది, దెబ్బకాయ పడుతుందా? నిమ్మ చెట్టుకి నిమ్మకాయ పడుతుంది, అంతేగాని తాటికాయ పుట్టదు కదా. హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను ఆయనలో నువ్వు ఎప్పుడైతే వశీకరణ అవుతావో, ఆయనతో ఎప్పుడైతే లీనమవుతావో, ఆయనతో నీ మనసు ఎప్పుడైతే భేటీ పడుతుందో, నీ మనసు ఆయన మనసు కలిస్తే ఏక మనసు, అప్పుడు అద్భుతం కార్యాలు జరుగుతాయంతే. హల్లెలూయా. ఈ రోజున నాకు చెప్తున్నా కదా, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, ఒక ఆత్మతో నింపబడినటువంటి, ఆత్మ అభిషేకం కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం ఇంటి మార్పు చేస్తున్నాం. ఇల్లు భయంకరమైనటువంటి ప్రదేశం అది. ఆ రోడ్లు కూడా సరిగా లేవు. త్రాగుబోతు డ్రైవర్ ఎక్కాడు, అది మూల పడిపోయినట్టు లారీ, అది బ్యాటరీ కూడా సరి లేని లారీ, అది రోడ్డు కూడా గతకలు పడిపోయినటువంటి గతకలతో కూడుకున్న లారీ. లారీ నిండా ఫుల్ లోడ్. ఆ లోడ్ మీద దించడానికి ఇద్దరు కుర్రోళ్ళు. వీడేమని మామూలుగా డ్రైవ్ చేస్తున్నాడా, ఫర్ర అని కొట్టుకొస్తున్నాడు మామూలు యాసిటీస్గానే, ఇక 75 కిలోమీటర్ల నుంచి. హల్లెలూయా. దేవదూతలారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి ప్రయాణం సుఖంగా, క్షేమకరంగా, శుభకరంగా జరుగునుగాక, వెళ్ళండి. అంతే ఒక్క మాట నువ్వు రిలీజ్ చేయి, కాపుదలతో క్షేమంగా తీసుకొచ్చి పడేసి. ఎంత అద్భుతం! ఆ మూమెంట్లో ఆ ప్రార్థన కానీ నువ్వు చేయకపోతే దేవదూతలు నీ మాట వినవు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పట్టించుకుంటాడు, కానీ గ్యారంటీ లేదు. చెయ్యాలంతే. వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైనా నువ్వు ఆర్డర్ చేసి, ఎందుకంటే నీలో ఉన్నవాడు ప్రతిదీ కూడా వింటాడు. నీలో ఉన్నవాడు ప్రతిదీ నువ్వు డెలివరీ చేయాలంతే. ఏదైనా డబ్బు మీకు సమస్య వచ్చిందని అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ విత్తనం నేను విత్తుతున్నాను, ఈ సన్నిధిలో నాకు ఫలం పుష్కలంగా సమృద్ధిగా రావాలి అని అంటే ఖచ్చితంగా వస్తుంది. అంతే. నువ్వు విత్తుతున్నావు, ఎక్కడ విత్తుతున్నావు? యేసు నామములో విత్తుతున్నావు, ఖచ్చితంగా రావాలంతే. ఇచ్చి శోధించను అన్నాడు కదా, అంతే ఇస్తున్నావు. నువ్వు నోటి మాటతో వెళ్ళగొట్టు దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంతే. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను అంటే పోవాలంతే. ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాలంటే మారాలంతే. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నువ్వు కూడా, నేను కూడా అట్టివాడమై ఉన్నా, అంతే. క్రీస్తుని మనకు మోడల్గా పంపించాడు అంతే దేవుడు. క్రీస్తు ఏం చేశాడు భూమి మీద, మనం కూడా భూమి మీద అట్టి విధంగానే ఆ ఫీల్ రావాలి. చూడండి, వాళ్ళు నిజంగానే స్వామిలో ఫీల్ అయిపోతారు. అంటుకోకూడదు, ఏది పడితే తినకూడదు, ఏది పడితే ఆనకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, అంత నిష్ట. మరి వాళ్ళే అంత చేసేటప్పుడు నువ్వు చెయ్యి.
ఖచ్చితంగా కార్యాలు జరిగిపోతాయి. ఎందుకు జరగవు? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎందుకు జరగవు? జరుగుతాయంటే నువ్వు ఎక్కడ వాడు కాదు, పరలోక సంబంధమైనటువంటి వాడు. నువ్వైనా ఎవరైనా సరే, ఆడైనా మగైనా సరే చెయ్యండి, స్టార్ట్ చేయండి. ఎంతకాలం అలాగ చేతులు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని ఉంటారు? నోరిప్పండి, హృదయం తెరవండి, ధైర్యం ధరించుకోండి, విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా కార్యం జరిగిపోద్ది. అంతే, భయపడకూడదు. అంతే, అవునంటే అవును, కాదంటే కాదంతే. ఆ విధమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. అమ్మో, ప్రార్థన చేస్తేనే వింటారేమో, వాడు లేకపోతే తెప్పలు మూహేస్తారేమో, మన బుర్రను వాయిగొట్టేస్తారేమో, ఇన్సల్ట్ అయిపోతామేమో. నో, అదంతా అపోహ పెట్టినటువంటి డౌట్స్. అవి డౌట్స్ వచ్చాయి, అవిశ్వాసం వచ్చింది, అపనమ్మకం వచ్చిందని అంటే వాడే వెనకాల నుండి మీకు ప్రాంప్టింగ్ అందిస్తున్నాడు. వాడి వైపు ఎప్పుడు కూడా నీ చెవులు, నీ మనసు ఎప్పుడు వెళ్ళకూడదు. అంతే, నీ మనసు, నీ ఆలోచన విధానం, నీ చూపుల విధానం, నీ మాట అన్నీ కూడా నీలో నివసిస్తున్నటువంటి దేవుని మీద మాత్రమే నీ యొక్క ఏకాగ్రత, ఏకాంతంలో ఏకాగ్రత చేస్తే సరిపోతుంది. అదే ఉపవాసం, నిజమైన ఉపవాసం. అందుకని ప్రభు ప్రతి క్షణం కూడా మెలకువగా ఉండడు అని అంటాడంతే. ఆల్వేజ్ యూ షుడ్ అలర్ట్ ఇన్ జీసస్ నేమ్. అంతే, ఆ క్రీస్తు యొక్క పేరులో మనం ఎప్పుడు కూడా బోర్డర్లో ఎలాగైతే వాళ్ళు దేశానికి రక్షకులు ఉంటారో, చక్కగా వాళ్ళు కాపాడేటువంటి రక్షకులు, వాళ్ళు సరిహద్దుల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు కూడా చాలా అలర్ట్గా ఉంటారు, రెడీ టు ఫైట్ అనేటట్టు. అట్టి విధంగా నువ్వు నేను ఉంటే గొప్ప కార్యాలు జరిగిపోతాయి. ఈరోజు ప్రార్థన అంటే ప్రార్థన తోతలు మరి గ్యాప్ ఉండదు, ఇంకా మరి మౌనం ఉండదు, ఆ నోటికి మరి తాళం ఉండదు. ఇంకా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి ఛాన్స్ ఇవ్వం మనం, అక్కడే పోతుంది విలువ. ఉపాసాలు చేస్తున్నాం, మళ్ళీ లోకంలో కలిసిపోతున్నాం. అది కావాలి, ఇది కావాలి మనకి. ముసలం ముచ్చట్లు మళ్ళీ చెప్పేసుకోవాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు. అలా ఎవడైనా బాగుపడాడు, ఆడి ఒకప్పుడు ఇలాగుండేవాడు, ఇప్పుడా, అది తప్పు. సేవకుడి మీద చెప్పుకోవడం మానం, విశ్వాసం మీద చెప్పుకోవడం మానం. దేవుని మీద విశ్వాసం తక్కువ అయిపోతుంటుంది. విశ్వాసంగానే ఉంటాం మనం, కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసే చర్చలో మనం విశ్వాసలమే, విశ్వాసం క్రీస్తు పిల్లలమే, క్రైస్తవులమే, కానీ క్రీస్తు మనలో అడ్రస్ ఉండవు. అలాగొద్దు ప్రియులారా, అలాగొద్దు. మనకి ఇది దొరకగా ఏనుగు కుంభస్థలం దొరికినట్టు మనకు దొరికింది. ఇది ప్రభు యొక్క సన్నిధి ఆషామాషి కాదు. ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తుపాస్తులు అన్నీ అమ్మేసినా సరే ప్రభు యందు రక్షణ దొరకడం చాలా కష్టం. అది నీకు నాకు ఈ రోజున దొరికిందని అంటే ఎంతో అమోహం, ఆశ్చర్యం, అద్భుతం. ఏమనుకున్నారు? కనుక దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవటమే, లేకపోతే ఎక్కడో తమ్ముడు ఉన్నాడు దుబాయ్లో, ఇండియాలో అన్నయ్య ఉన్నాడు 4th స్టేజ్ క్యాన్సర్. ఈ నీళ్ళు తాగాడు అక్కడ, ఆ నీళ్ళ యొక్క ప్రభావం అన్నది ఇక్కడ అన్నయ్యలోకి వెళ్ళమని వెళ్ళింది, క్లియర్ అయిపోయింది. అంతే. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలడు గాక, దేవునికి మహిమ కలడు గాక. హల్లెలూయా. ఇలాగ ఎన్నెన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. మంచిది ప్రియులారా. ఇటు విధంగా మనం ఎప్పుడైతే ఈ క్వైట్ టైం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. చాలా గొప్ప ప్రార్థన ఇది. నిశ్శబ్దంగా ఉండి మన ప్రతీది కూడా పవిత్రపరచుకోండి. ప్రభువుని బట్టి మనం ఆ విధంగా ఉండేట్లయితే అన్నీ కూడా మన చేతుల్లోకి వస్తాయి. అప్పుడు మనకు ఒక అధికారం వస్తుంది. మనం ఏదంటే అదే జరిగిపోద్ది అనమాట. హల్లెలూయా. ఆ రోజున శిష్యుల ద్వారా చేయలేకపోవడానికి కారణం అదే. ఈ రోజున యేసు ప్రభు ద్వారా చేయడానికి కారణం ఇది అనమాట. ఓకే, ఆ ప్రస్ఫుటమైన పట్టుదల, ఏకాగ్రత, ఏకాంతం, ఆ దృష్టి, ఆ మనసు ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్నీ మన చేతులకు వస్తాయి. ఆమెన్. హల్లెలూయా. ఈ మాటలని విత్తనాలు మన హృదయంలో నేల మీద నడిపి చేసి ఆయన నీరు పాటికి ఫలింపు చేయను కాక నేస్తున్నాము. ఆమెన్. మంచిది ప్రియులారా. మనం మరి మెయిన్ బ్రాంచ్ అన్నది మనకు చర్చ్ కావాలి, 10 సెంట్లు స్థలం కూడా కావాలి. 10 సెంట్లు, ఓకేనా? అది ఎంత కాస్ట్ అవనివ్వండి. ఎందుకంటే మన తండ్రి కుబేరుడి కాబట్టి కుబేరుడే కురిపించుకుంటాడు తన యొక్క వర్షాన్ని. ఏ వర్షం? ధనవర్షాన్ని. ఖచ్చితంగా. ఎందుకంటే పరిచయం మంద కాదు కదా, ఆయనది అది. కాకపోతే మనం ఏంటంటే టీలో స్పూన్ లాగా ఉపయోగించుకోవడానికి ఆయన పిలుచుకున్నాడు. కనుక అట్టి విధంగా ఆయన చేసుకోవటానికని ఒక స్థలం కావాలి. ప్రార్థనలో పెట్టండి. మీ ప్రార్థన సహాయం కావాలి, సహకారం కూడా కావాలి. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయనే
కట్టుకుంటాడు, ఆయన నిర్మాణం చేసుకుంటాడు, ఆయన తన ప్రజలు రప్పించుకుంటాడు, ఆయన తను మాట్లాడుకుంటాడు, తన కార్యాలు జరిగించాడు, తన నామని మేము తెచ్చుకుంటాడు. మనకేంటి? దేవుని స్తోత్రం. మనకేంటంటే ఆయన పురమాయిస్తాడు, మనం దాన్ని ప్రజెంట్ చేయడమే, బయటికి ఎక్స్ప్రెస్ చేయడమే. తర్వాత మిగతాది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస స్వస్థత ప్రార్థన ఉంటుంది విజయనగరంలో. ఖచ్చితంగా రండి, తప్పకుండా. మరోసారి అడ్రస్ చెప్తాను చూడండి. రైల్వే స్టేషన్లో దిగిన, బస్ స్టాండ్లో దిగిన, అక్కడ నుంచి ఆటో చెప్పండి, సాలిపేట గురజాడ స్కూల్ నుంచి గోకపేట వెళ్ళేటువంటి మధ్యలో కుడి చేతి వైపు ఎస్ఎస్ రావు బోర్డు ఉంటుంది, అక్కడ ఆగితే చాలు. సాలిపేట అంటే, లేదంటే పైపులు కొట్టమని చెప్పండి, గొట్టాల కంపెనీ, పైపుల కంపెనీ అని చెప్పండి, అన్నా సరే తీసుకొచ్చేస్తాడు. ఓకేనా? రైట్. ఖచ్చితంగా. అదేవిధంగా ప్రతి నెల మొదటి బుధవారం రైల్వే స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చిలో నేను ఉంటాను. 10 నుంచి లంచ్ అవర్ వరకు ఉంటాను. 1 గంట లేదా 2 వరకు ఉంటాను. అనేక మంది వస్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, దేవుడు మహింపరుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, రైట్. ఈ రోజున మరి ఇంగ్లాండ్ నుంచి మరి ఏ మాంత్రికుడు చేతుల్లో నుంచి అయితే దేవుడు విడుదల చేసి తన జీవితానికి ఒక క్లియర్ కట్ స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చాడో ఆ అమ్మాయి మరలా ఈ దినాన్ని కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ కుమార్తెకు తన కుమార్తె ఉంది. ఆ ఇద్దరికి కూడా మరి వారి బ్రతికి దినాలన్నీ కూడా మంచి సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక, ఆరోగ్య చేత ఆశీర్వదింపబడుదురుగాక, శాంతి సమాధానం చేత వారు దీవించబడుదురుగాక, యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ప్రియులారా, ఇప్పుడు ఒక దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం మీరు వినండి. 200 దెయ్యాలు 15 సంవత్సరాల నుంచి తిండి తినకుండా, ఒంటికి ఆరోగ్యం లేకుండా, ప్రశాంతమైన వాతావరణం లేకుండా, కుటుంబాలకి గొప్ప గలిబిలి చేస్తూ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కంగాలు చేస్తూ, నానా రభస్ చేస్తూ, అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో వెంటనే, ఎందుకంటే స్టార్టింగ్లో నేను భాషలతో మాట్లాడతా 1 అవర్ 9 నుంచి 10 గంటల వరకు ప్రొద్దున ప్రతి ఆదివారం కూడా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎప్పుడైతే ఆ భాషలతో మాట్లాడుతూ వచ్చిన కూర్చుంది దుబ్బని పడిపోయింది అంతే. ఆ పడిపోవటం ఆ దెయ్యాలన్నీ కూడా పోయినాయి. ఒకసారి నేను ప్రార్థన చేయకుండానే పోయినాయి. అద్భుతం అనమాట. ఖచ్చితంగా వాళ్ళ అక్క ఆమెకు సరిగా మాట్లాడే తీరు రాదు, తన బదులు తన అక్క చెప్తుంది, తన అక్క చెల్లె చెప్తుంది. వినండి. దేవుని నామానికి వందనాలు. అలాగే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాది రామభద్రపురము. అలాగే మేము 15 సంవత్సరాలు బట్టి అక్క నిమిత్తం మేము ఎంతగా బాధపడి వేడుపు అలా ఎంతగా అక్క అయితే మనశ్శాంతి లేకుండా మాకు చేసేది. చాలా దెయ్యాలని చాలా ఇబ్బంది పెట్టేది. ఏ చర్చిలోకి వెళ్ళేప్పటికైనా, ఏ సేవకులు ప్రార్థించినప్పటికైనా అలాగనే అల్లరి చేసేది. కొంచెంసేపు వదిలేసేది, తర్వాతనే ఎదగానే ఉండేది. ఎంత మాత్రం కూడా నా అక్కకి మనశ్శాంతి లేదు, మాకు కూడా మనశ్శాంతి లేకుండా అక్క ఎంతగానో అల్లరి చేసేది. ఆ యొక్క పిశాచాలతో పీడించబడ్డది, మాకు కూడా సమాధానం లేకుండా చేసింది అక్క. అలాగనే మాకు తెలియకుండానే మేము ఒకరోజు టీవీలో కార్యక్రమం చూసేటప్పుడు విజయనగరం ప్రాంతం అని తెలిసి ఆ అడ్రస్ని బట్టి వెళ్ళడం జరిగేటప్పుడు ఎస్ఎస్ పాస్టర్ గారని సేవకుల దగ్గరికి రావడం జరిగింది. అలాగనే ఈ వచ్చేటప్పుడు శాన దెయ్యమని 200 దెయ్యాలు బయటకు రావడం మేము చూసాము. అలాగే దైవసేవకులు ఎంతగానో దేవుని యొక్క కార్యం ద్వారా ఆ యొక్క దెయ్యములను వదలగొట్టడం జరిగింది. సంపూర్ణమైన విడుదల కూడా జరగడం మేము చూసాము. అక్క అలాగ చేసేటప్పుడు అద్భుత కార్యంగా దేవుడు మహిమ కార్యమును ఆ దైవ సేవకుల ద్వారా మాత్రమే జరగడం మేము కళ్ళారా చూసాము. దేవుని మహిమ కార్యము మేము చివరించడానికి ఇటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చడం మేము ఎంతో సంతోషిస్తున్నాము. అక్కను బట్టి దేవునికి ప్రత్యేకంగా దైవ సేవకులు బట్టి వందనాలు. అట్టి కార్యములు చేస్తున్న దేవునికి వందనాలు. అక్క విషయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతగా నా హృదయం సంతోషకరంగా ఇప్పటికైతే ఉందని నేను దేవునికి హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సాక్ష్యములను సమర్పిస్తున్నాను. నన్ను, నా పరిచర్యను, నా కుటుంబాన్ని, నా ఆరోగ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను హృదయపూర్వకంగాను. అంతేకాదు ప్రియులారా, రానున్న దినాల్లో అనేకమైన ప్రదేశాల్లో కూడా మనం ఒక బ్రాంచెస్ అన్నవి ప్రార్థన స్థలాలు అంటే స్వస్థత విడుదల పరిచర్య మనం ప్రారంభించాలి. బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీలో మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిసారిగా మనం విజయనగరంలోనే స్టార్ట్ చేయాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కనీసం ఒక 10 సెంట్లైనా సరే మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 10 సెంట్లు తీసుకోవడానికి సరిగ్గా రెడీగానే ఉంది, కాబట్టి కాస్ట్ ఎక్కువ అనమాట. అది
కాస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ 20 నుంచి 25 వరకు ఉంది పెర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్. అందుకని వాటి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయ సహకారాలు కూడా తప్పకుండా ఉండాలి. మీరు మంచిగా దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. ఎందుకంటే విత్తనాలు వేస్తేనే కానీ పంట మనం కొయ్యలేము. అది ఖచ్చితంగా అది వాక్యమే చెప్తుంది. మీరు విత్తనాలు వేయండి, అప్పుడు మీరు పంటలు కొద్దిరు కానీ పుష్కలంగా సమృద్ధితో మీరు నింపబడతారని చెప్పేసి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. 3వ అధ్యాయము 9-10 సామెతల గ్రంథం. హల్లెలూయా. 4:17 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రకారంగాను మీరు జ్ఞాపకం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో మీటింగ్స్ ఉన్నాయి ప్రియులరా. వాటి గురించి మీరు ప్రార్థన చేయండి. నేను అడ్రస్ కూడా అడిగి స్క్రీన్ మీద చూపిస్తాను, లేదంటే మీకు తర్వాత అయినా సరే అనౌన్స్ చేస్తాను. ఓకే, పాంప్లెట్ అయిందనుకో, ఆ పాంప్లెట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, సరేనా. మొన్న అరుకుది పెట్టడం మర్చిపోయాను, కానీ అద్భుతంగా జరిగింది మీ అందరి ప్రార్థన వల్ల. రైట్, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు. నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తాను రాజా. తండ్రి, మంచి ఆరోగ్యం చేత, ఆనందం చేత దీవించబడతారు గాక నీ ప్రజలందరూ కూడా. వివాహం కాని వారు వివాహం జరుగును గాక తండ్రి. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు కలుగును గాక తండ్రి. ప్రభా, మానసిక వ్యధలతో నాయన రుగ్మతలతో తండ్రి బాధపడుతున్నటువంటి వారు గొప్ప విడుదల కలుగును గాక. చిల్లంగి చేతబడి శక్తులతో బాధింపడుతున్నటువంటి వారు గొప్ప విడుదల కలుగును గాక నాదుని యేసునామములో తండ్రి. నాయన, పిల్లలతో ఒంటరి జీవితం జీవిస్తున్నటువంటి తల్లులకి యేసునామములో వారికి తోడు కలుగును గాక తండ్రి. భార్యలు పోయి ఏకాంతంగా జీవిస్తున్న భర్తలకి యేసునామములో మంచి తోడు కలుగును గాక. ఇరువురు కూడా నన్ను నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మంచి బలాన్ని, ఆశీర్వాదాలు పొందుకుందరు గాక తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తాను రాజా. నా దేవ, నా కొరకు, నా పరిచర్య కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా కుటుంబం కొరకు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే నేను ఈ కార్యక్రమాలు ముందుకు సాగడానికి తండ్రి మీ ద్వారా పురమాయింపబడ్డారో వారందరి మీదకి నాయన నీ పరలోకపు దీవెనలు, శక్తి, ఆశీర్వాదాలు, శాంతి, సమాధానం పుష్కలంగా సమృద్ధిగా వారి మీదకి దిగి వచ్చును గాక. వారు పొందుకొందరు గాక నాదుని యేసునామములో మహిమ పొందుకోండి రాజా. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ తండ్రి, ఎంతమంది అయితే నాయన జల తైలాలు 2 కూడా విశ్వాసంతో వారి చేతుల ద్వారా పట్టుకున్నారో తండ్రి, వాటిని యేసుక్రీస్తు రక్తంగా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలం చేత, యేసుక్రీస్తు యొక్క తండ్రి పరలోకపు ఆశీర్వాదాల చేత నిండిపోవును గాక. గొప్ప కృపలతో నిండిపోవును గాక. అగ్ని చేత నిండిపోవును గాక. ఎవరైతే సేవిస్తారో, ఎక్కడైతే ప్రోక్షిస్తారో, ఎక్కడైతే నా తండ్రి అప్లై చేస్తారో అక్కడ అగ్ని మంటలు రగులుకొను గాక. వారి మీద దాడి చేస్తున్న దురాత్మ శక్తులన్నీ కూడా కాలిపోవును గాక. గొప్ప విడుదల వారు పొందుకొందరు గాక. యేసయ్య నామమునకి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనలు మా ప్రభుల ప్రభు రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, మన ఇరుగు వారికి, పొరుగు వారికి, రాబోయేటువంటి తరం వారికి సదాకాలం తోడుగా ఉంటూ గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ, ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.